రైతులు ప్రజల కోసం భూము సమస్యలను తీర్చడానికి గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ధరణి పోర్టల్ను మారుస్తూ అంటే దాంట్లో చాలా తప్పులు ఉన్నాయంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా కూడా భూభారతి పేరుతో కొత్త రెవెన్యూ చట్టాన్ని తయారు చేసింది. అంటే గత ఏడాది డిసెంబర్లోనే ఈ చట్టానికి శ్రీకారం చుట్టినప్పటికీ అది తాజాగా నిన్న అది ఏదైతే ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజు అధికారికంగా ఈ పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. అయితే రాష్ట్రంలో భూభారతి పోర్టల్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించినప్పటికీ 1 కోటి మంది ఒకేసారి లాగిన్ అయినా తట్టుకునేలా భారీ సర్వర్ను రూపొందించినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే దీనికి సంబంధించి 10 ఏళ్ల పాటు ధరణి కారణంగా రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులకు చెక్ పెడుతూ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో యూజర్ ఫ్రెండ్లీ పోర్టల్ను రూపొందించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం అమల్లోకి వచ్చింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా ఏదైతే దీనికి సంబంధించి అధికారికంగా అంటే హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో రేవంత్ రెడ్డి అధికారికంగా ఈ పోర్టల్ని అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పోర్టల్ను ప్రారంభించి నిన్న ఏదైతే 14వ తేదీన ఈ పోర్టల్ను ప్రారంభించినప్పటికీ కూడా ఆదిలోనే ఈ సర్వర్ అంటే ప్రభుత్వం చెప్తున్నట్టుగా కూడా 1 కోటి మంది ఒకేసారి లాగిన్ అయినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, సాఫీగా పోర్టల్ కొనసాగుతుందని చెప్పినప్పటికీ కూడా ఆదిలోనే సర్వర్కు ఒక ఆటంకాలు అయితే ఎదురుతున్నాయి. అవసరమైన గైడ్లైన్స్ను రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి పూర్తిగా రెడీ చేసి 13 నుంచి దశల వారీగా కూడా దీనికి సంబంధించిన అమలు చేసేందుకు చట్టంలోని అన్ని అంశాలను ఒకేసారి అమలు చేస్తే మళ్ళీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని భావించిన ప్రభుత్వం ఒక్కొక్కటిగా కూడా అమలు చేయాలని భావించినప్పటికీ మొదటగా పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, కామారెడ్డి, ఖమ్మం, ములుగు జిల్లాల్లో ఈ పథకాన్ని అయితే రెవెన్యూ చట్టాన్ని అయితే అమలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇన్నాళ్ళు ధరణి పోర్టల్లో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఇకపై భూభారతి పోర్టల్లోనే జరగనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ధరణిలో ఎలాంటి సేవలను అందించడం కూడా ప్రభుత్వం భూభారతి ద్వారా యథావిధిగా అందుతాయని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా అయితే దీనికి సంబంధించి పూర్తిగా భూములకు సంబంధించిన అప్డేట్ సమాచారం అలాగే ఉండనుందని, ఎలాంటి మార్పులు ఉండవని రైతులకు అర్థమయ్యేలా ఇంతకు ముందున్న 33 మాడ్యూల్స్ ఏదైతే 33 మాడ్యూల్స్ను సవరించి ఒక 6 మాడ్యూల్స్గా కూడా కుదించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే యూజర్ ఫ్రెండ్లీ వెబ్ పోర్టల్ను తీసుకురావడమే కాకుండా ఇతర టెక్నికల్ సమస్యలు తొలగిపోయాయని, భూ సమస్యలకు పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా ఈ భూభారతి పోర్టల్ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినట్టుగా తెలుస్తుంది. అయితే ధరణికి బదులుగా ప్రవేశపెట్టిన ఈ భూభారతిపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు ఏర్పాటు చేయాల్సిందిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. అయితే ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే సరళతరమైన కొత్త చట్టం తెచ్చామని, రాష్ట్రంలోని ప్రతి భూ కమతానికి పక్కా రికార్డు ఉండేలా ఈ కొత్త చట్టం పకడ్బందీగా అమలు చేయాలని రెవెన్యూ ఉద్యోగుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్త రెవెన్యూ చట్టం రాకతో గతంలో ధరణి కారణంగా రైతులు ఎదుర్కొన్న సమస్యలు ఏ మేరకు పరిష్కారం అవుతాయో వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది. అంటే ఇటు గతంలో రాష్ట్ర వ్యాప్తంగా అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్కు సంబంధించి ఎన్నో అవకతవకలు జరిగాయి, భూ ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ భూ భారతికి శ్రీకారం చుట్టింది. అయితే గతంలో ఈ గిట్టుకు వివాదాలకు సంబంధించి ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఇటు రెవెన్యూ అధికారులను సైతం బలిపశువులను చేశారంటూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ దిశగా కూడా ఒక ప్రక్షాళన చేపట్టి భూ భారతి ద్వారా ఆ సమస్యలకు చెక్ పెడుతున్నామంటూ కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ మేరకు ఇప్పుడు ఈ భూభారతి పోర్టల్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఎలా పనిచేస్తుంది, అసలు రైతుల సమస్యలకు, ప్రజలకు, సామాన్య ప్రజలకు అంటే గెట్టు వివాదాలకు సంబంధించి ఏదైనా సమస్యలు తలెత్తుతాయా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రవంత్తో శ్రీకాంత్, శ్వేత టీవీ, కరీంనగర్.